కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ జాబ్ అనాలిసిస్ అండ్ ఇట్స్ మెథడ్స్ ఉంది కదా, ఇది హెచ్ఆర్ఎంలో వస్తుంది. దీని గురించి ఇవాళ చూద్దాం. జాబ్ అనాలిసిస్, అసలు అనాలిసిస్ అంటే ఏంటి? విశ్లేషణ. దేని గురించి విశ్లేషణ అంట? ఒక జాబ్ గురించి విశ్లేషణ. అంటే ఇక్కడ మనం దేని గురించి అనాలిసిస్ చేస్తాము అంటే, ఒక ఆర్గనైజేషన్ ఒక జాబ్ ఇవ్వాలనుకుంది అనుకోండి, ఏదైనా ఒక రోల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంటెంట్ని మనం అపాయింట్ చేసుకోవాలనుకున్నాం. అకౌంటెంట్ చేయాల్సిన రోల్స్ ఏంటి, అతనికి మనం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అలాగే అతను ఎలాంటి స్కిల్స్ ఉంటే ఈ రోల్కి సూట్ అవుతాడు, అలాగే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తారనమాట. అయితే ఈ ఆర్గనైజేషన్ డైరెక్ట్గా అనలైజ్ చేయలేదు కాబట్టి ఒక అనలిస్ట్ అనే అతన్ని పెట్టుకుంటుంది. ఈ జాబ్ అనలిస్ట్ యొక్క రోల్ ఏంటి అంటే, ఇలాంటివన్నీ జాబ్కి సంబంధించిన వాటికి సంబంధించి వాళ్ళు అనలైజ్ చేస్తారు. ఓకేనా? అదే చెప్తున్నారు. జాబ్ అనాలిసిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ అనలైజింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ జాబ్ టు అండర్స్టాండ్ ఇట్స్ వేరియస్ ఆస్పెక్ట్. జాబ్ అనాలిసిస్ అంటే ఏంటంట, అది ఒక ప్రాసెస్. ఏం ప్రాసెస్ అంట? ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం ఒక జాబ్ గురించి, అలాగే అనలైజ్ చేస్తాం ఈ జాబ్కి ఏమేమి సూట్ అవుతాయి, ఎలాంటి స్కిల్స్ కావాలి ఇవన్నీ. ఇట్ హెల్ప్స్ టు ఐడెంటిఫై ద స్కిల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ క్వాలిఫికేషన్స్ నీడెడ్ ఫర్ స్పెసిఫిక్ రోల్స్. ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలి, ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఆ జాబ్లో చేయాల్సి వస్తుంది అని మనం ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక జాబ్ గురించి మనం అనలైజ్ చేస్తాం. దాన్ని జాబ్ అనాలిసిస్ అంటారు. ఇది వేరియస్ మెథడ్స్లో చేస్తారు. ఆ మెథడ్స్ ఏంటనేవి చూద్దాం. మెథడ్స్ ఆఫ్ జాబ్ అనాలిసిస్. డైరెక్ట్ అబ్జర్వేషన్ మెథడ్, పేరులోనే ఉంది. అబ్జర్వేషన్ అంటే ఎవరినైనా అబ్జర్వ్ చేసి, అంటే డైరెక్ట్గా చూసి తెలుసుకోవటం. దిస్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ జాబ్ అనాలిసిస్ టు అబ్జర్వ్ అండ్ రికార్డ్ ద బిహేవియర్, ఈవెంట్స్, యాక్టివిటీస్, టాస్క్, డ్యూటీస్ వెన్ ద వర్కర్ ఆర్ గ్రూప్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ డూయింగ్ ద జాబ్. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అకౌంటెంట్స్ ఉన్నారనుకోండి, అకౌంట్స్కి సంబంధించిన వేరే వాళ్ళు ఉన్నారు, ఇంకా అకౌంట్స్ మేనేజరో ఎవరినో మనం అపాయింట్ చేయాలి. అసలు వీళ్ళు టాస్క్ ఏం చేస్తున్నారు, ఎటువంటి డ్యూటీస్ చేస్తున్నారు, ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వీళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఈ ఎటువంటి ఇన్సిడెంట్స్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వీటి ఈవెంట్స్, ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసి డైరెక్ట్గా చూసి, అందుకే డైరెక్ట్ అబ్జర్వేషన్. డైరెక్ట్గా చూసి ఓకే అని అనలైజ్ చేస్తాం. ఓకే ఇలాంటి స్కిల్స్ కావాలన్నమాట, ఓకే ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయన్నమాట, ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట అని తెలుసుకుని ఆ జాబ్ అనలిస్ట్ ఏం చేస్తాడంటే అవన్నీ మనకి రాసుకుని తర్వాత దానికి జాబ్ డిస్క్రిప్షన్ అనేది ప్రిపేర్ చేస్తారనమాట. దీన్ని డైరెక్ట్ అబ్జర్వేషన్ మెథడ్ అంటారు. అయితే ఈ డైరెక్ట్ అబ్జర్వేషన్ మెథడ్ అనేది ఎప్పుడు సూట్ అవుతుంది అంటే, it is effective only when job analyst is skilled enough to know what is to be observed ఏం చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ జాబ్ అనలిస్ట్ ఎవరైతే అనాలిసిస్ చేస్తున్నాడో అతను స్కిల్ఫుల్ పర్సన్ అయి ఉండాలి. అవునా? అతను స్కిల్ఫుల్ పర్సన్ అయితేనే ఓకే ఏది అబ్జర్వ్ చేయాలి, ఏది అబ్జర్వ్ చేస్తే ఎటువంటి మనకి రోల్స్ గురించి తెలుస్తుంది, స్కిల్స్ గురించి తెలుస్తుంది, అలాగే ఎలా అనలైజ్ చేయాలి, ఇవన్నీ అతనికి కొంత స్కిల్స్ అనేవి ఉండాలి. అప్పుడే ఈ డైరెక్ట్ అబ్జర్వేషన్ మెథడ్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఇది క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్. ఈ క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్ పేరులోనే ఉంది. ఇన్సిడెంట్స్ అంటే ఏంటి? ఏదైనా మనకి సంఘటనలు. ఓకేనా? ఈ సంఘటనని బేస్ చేసుకున్నా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్ అనలిస్ట్ ఏం చేస్తారంటే కొన్ని ఇన్సిడెంట్స్ని తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు దాకా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని ఒక ఆర్గనైజేషన్, ఆ ఇన్సిడెంట్స్లో పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి ఎలా పనిచేశారు, ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేశారు, అలాంటి స్కిల్స్ ఉండాలి, అలాగే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎటువంటి ఎలా అని చెప్పి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. అంటే వాళ్ళ బిహేవియర్స్ అనేది ఎలా ఉండాలి అనేది క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్ ద్వారా మనకు తెలుస్తుంది. క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్లో ఏంటంటే ఇన్సిడెంట్స్ తీసుకుని జాబ్ అనేది అనలైజ్ చేయటం. It is used in job analysis that provides a framework for understanding the behaviors that contribute to success or failure in specific roles. దీని ద్వారా మనకి ఏం అర్థం అవుతుందంటే, ఈ క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్ ద్వారా వీళ్ళ బిహేవియర్స్ అనేవి ఎలా ఉండాలి, ఒకవేళ అలా ఈ బిహేవియర్స్ అనేవి ఒక సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ, అంటే ఒక రోల్కి కరెక్ట్గా సక్సెస్ఫుల్గా సూట్ అవుతారా, ఫెయిల్యూర్ అవుతారా అనేది కరెక్ట్గా తెలిసిపోద్ది అనమాట ఈ క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్ ద్వారా. ఈ క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్లో ఏమేమి తెలుసుకుంటారంటే, డిఫైన్ ద పర్పస్, ఆస్పెక్ట్స్ టు ఎవాల్యుయేట్, అసలు ఏది ఎవాల్యుయేట్ చేయాలి, ఏమేమి ఆస్పెక్ట్స్ని తెలుసుకోవాలి, అసలు ఏమేమి ఉండాలి,
ఒక పర్సన్కి. సెలెక్ట్ ద జాబ్ రోల్, అసలు ఆ జాబ్లో ఏ రోల్ ప్లే చేయాలి. అలాగే గ్యాదర్ డేటా గ్యాదర్ చేస్తారు, ఎటువంటి చేయాలి, వర్క్స్ అనేవి ఎలాంటి ఉంటాయి, ఎలాంటి టాస్క్స్ ఉంటాయి అనేవి డేటా అనేది గ్యాదర్ చేస్తారు. అలాగే క్లాసిఫైస్ ద ఇన్సిడెంట్స్ని క్లియర్ కట్గా ఏంటంటే మనం క్లాసిఫై చేస్తాం. ఓకే, ఈ ఇన్సిడెంట్లో ఇలా బిహేవ్ చేయాలి, ఈ ఇన్సిడెంట్లో ఇలా ఉంటుంది, ఇలా అంటే ఇలాంటి స్కిల్స్ ఉండాలి, ఇలా అనమాట. అలా క్లాసిఫై చేసుకుంటారు. అలాగే డెవలప్ ఏ జాబ్ ప్రొఫైల్, లాస్ట్లో ఏం చేస్తారంటే ఇవన్నీ అనలైజ్ చేసుకుని లాస్ట్లో ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తారు, జాబ్ ప్రొఫైల్ అనేది. ఓకేనా, ఇది క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్. నెక్స్ట్ వన్ క్వశ్చనీర్ మెథడ్ పేరులోనే ఉంది, అంటే క్వశ్చన్స్ ద్వారా. ఓకేనా, ఒకరిని ఏదైనా ఇంటర్వ్యూ చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్స్ అడిగి దాని ద్వారా మనం ఏంటంటే జాబ్ అనేది అనలైజ్ చేస్తాం. ఇవి 6 టెక్నిక్స్గా ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చనీర్ మెథడ్ అనేది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, యూజీసీ నెట్ ఎగ్జామ్లో. ఓకేనా, ఫస్ట్ వన్ పొజిషన్ అనాలిసిస్ క్వశ్చనీర్, పిఏక్యూ మోడల్ అని ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా. పిఏక్యూ మోడల్ అంటే ఏంటి అంటే పొజిషన్ అనాలిసిస్ క్వశ్చనీర్. ఓకేనా, PAQ model is a questionnaire technique of job analysis. It was developed by MC Cormick, Gianier అండ్ మెక్కమ్. ఈ ముగ్గురు కలిపి ఈ జాబ్ అనాలిసిస్ మోడల్ అనేది మనకి ఇచ్చారు. ఎవరెవరు అంట MC కార్మిక్, జెన్నెర్ట్ అండ్ మెక్కమ్. ఓకేనా, ఈ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. ఇదేంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ జాబ్ అనాలిసిస్ టు మెజర్ ద జాబ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ రిలేట్ దెమ్ టు ద హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో ఏంటి అంటే అసలు ఇతని యొక్క హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటని ఫస్ట్ అనలైజ్ చేస్తారు క్వశ్చనీర్ ద్వారా. అంటే ఇతని బిహేవియరల్, కోపిస్టా, ఈగోయిస్టికా, లేకపోతే ఇతని స్కిల్స్ ఎలా ఉన్నాయి, తెలివైన వాడా, అంటే ఎబిలిటీ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఎలాంటి మాట్లాడతాడు, ఈ క్యారెక్టర్స్ అనేవి ఈ జాబ్కి సూట్ అవుతాయి. అంటే హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ని జాబ్ క్యారెక్టరిస్టిక్స్తో రిలేట్ చేసేదాన్ని పొజిషన్ అనాలిసిస్ క్వశ్చనీర్. చాలాసార్లు క్వశ్చన్ అడుగుతున్నాడు, రిలేటింగ్ ద జాబ్ క్యారెక్టరిస్టిక్స్ విత్ హ్యూమన్ క్యారెక్టరిస్టిక్స్ అని ఇస్తున్నాడు. దానికి ఆన్సర్ ఏంటంటే POQ మోడల్. ఓకేనా, పొజిషన్ అనాలిసిస్ క్వశ్చనీర్. నెక్స్ట్ ఇది ఫంక్షనల్ జాబ్ అనాలిసిస్. ఫంక్షనల్ జాబ్ అనాలిసిస్ అంటే FJA మోడల్. దీన్నే FJA మోడల్ అంటారు. FJA మోడల్ ఈజ్ ఎ టెక్నిక్ ఆఫ్ జాబ్ అనాలిసిస్ డెవలప్డ్ బై ENTA. ENTA అంటే ఏంటంటే ఎన్విరాన్మెంటల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంది కదా, వాళ్ళు డెవలప్ చేసిందనమాట. ఓకేనా, ఇట్ ఇంక్లూడ్స్ 7 scales that measure 3 worker function scales, measure percentage of time spent with data, people, things. ఇక్కడ ఏంటంటే ఒక 7 స్కేల్స్గా డివైడ్ చేశారు ఒక ఫంక్షనింగ్ అనేది. అంటే జాబ్ అనాలిసిస్ అనేది ఒక 7 మోడల్స్లో, ఒక 7 స్కిల్స్లో అనలైజ్ చేశారు అనుకోండి, 7గా. అయితే ఫస్ట్ 3 ఏంటి అంటే వర్కర్ ఫంక్షన్ స్కేల్స్. అంటే ఎవరైతే మనం జాబ్కి పెడుతున్నామో అతనిలో ఏమేమి మెజర్ చేస్తారు అంటే ఫస్ట్ది ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు. ఈ ఫస్ట్ 3 స్కేల్స్ ఎలా ఉంటుంది, ఫంక్షన్కి సంబంధించి, ఫంక్షన్ అంటే వర్కింగ్కి సంబంధించినవి. ఎంత టైం అతను డేటాకి అంటే టాస్క్స్ మెన్షన్ ఇది టైం స్పెండ్ చేస్తున్నాడు. పీపుల్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు. అలాగే థింగ్స్ అంటే మనం ఏదైతే మనం ఇస్తున్నామో టెక్నాలజీ, ఇక్కడ థింగ్స్ అంటే టెక్నాలజీ ఎలా యూజ్ చేస్తున్నాడు, అంటే ఎలా టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఏమీ లేదు డైరెక్ట్గానే టెక్నికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, డేటా స్కిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే కమ్యూనికేషన్ ఎలా ఉంది. ఓకేనా, ఈ 3 కిట్లకి అర్థం అది. ఇవన్నీ కూడా 3 వర్కర్ ఫంక్షన్ స్కేల్స్ కింద వస్తాయి. ఆ నెక్స్ట్ 1 వర్కర్ ఇన్స్ట్రక్షన్ స్కేల్. 1 వర్కర్ ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్, అంటే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి అతను ఎలా ఫాలో అవుతున్నాడు. ఇన్స్ట్రక్షన్ స్కేల్ అనేది ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ని ఎలాగా మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని ఎలా ఫాలో అవుతున్నాడు అనేది అనమాట ఇదేమో. నెక్స్ట్ 3 స్కేల్స్ ఏంటంటే రీజనింగ్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్. అంటే కమ్యూనికేషన్, లాంగ్వేజ్ ఎలా మాట్లాడుతున్నాడు, అలాగే మ్యాథమెటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, రీజనింగ్, లాజికల్ రీజనింగ్ ఎలా ఉంది, ఎలా ఆలోచిస్తున్నాడు, ఎంత ఫాస్ట్గా ఆలోచిస్తున్నాడు అనేది రీజనింగ్ ద్వారా తెలుస్తుంది. ఓకేనా, ఇక్కడతో 7 అయిపోయి. సో ఫస్ట్ 3 ఏమో అతని యొక్క టైం ఎలా స్పెండ్ చేస్తున్నాడు డేటాతోనూ, కమ్యూనికేషన్ థింగ్స్తోనూ, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఫాలో అవుతున్నాడు, అలాగే అతని రీజనింగ్, మ్యాథమెటికల్, లాంగ్వేజ్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ అనమాట. ఇవన్నీ కూడా ఫంక్షనల్ జాబ్ అనాలిసిస్. అందుకనే ఫంక్షన్స్ అంటే ఏవైనా టాస్క్, అంటే ఏదైనా ప్లే చేసే టాస్క్ని ఫంక్షన్ అంటాం కదా. సో ఆ వర్కింగ్ ఆఫ్ ద జాబ్ అనాలిసిస్ అనమాట. అతని యొక్క వర్కింగ్ కండిషన్ అనేది ఎలా ఉంది అని తెలుసుకోవటమే ఈ ఫంక్షనల్ జాబ్ అనాలిసిస్ యొక్క ముఖ్య ఉద్దేశం.
నెక్స్ట్ ఏంటంటే వర్క్ ప్రొఫైలింగ్ సిస్టమ్ దీన్నే డబ్ల్యూఎస్పిఎస్ మోడల్ అన్నారు. నేను ఎందుకు ఇలా కూడా ఇచ్చానంటే ఇవన్నీ వాళ్ళు అలాగే అడుగుతున్నారు, డైరెక్ట్గా పిఏక్యూ మోడల్ అని అడుగుతున్నాడు, మనకి గుర్తుంచుకోవాలి కదా, అందుకని డబ్ల్యూపిఎస్ మోడల్. ఓకేనా, వర్క్ ప్రొఫైలింగ్ సిస్టమ్. డబ్ల్యూపిఎస్ మోడల్ ఈజ్ ఎ క్వశ్చనియర్ టెక్నిక్. WPS model is a questionnaire technique of job analysis, is a computer administrated system for job analysis developed by Sevilly and Holdsworth Limited. ఓకేనా, ఇదేంటంటే కంప్యూటరైజ్డ్. మనం ఏ విధంగా ఒక ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తాం, ఓకేనా, అలాగా ఆన్లైన్లో వాళ్ళు ఏంటంటే కొంత కంప్యూటరైజ్డ్గా కొన్ని క్వశ్చనీర్ అనేది ఇస్తారు. ఓకేనా, ఆ క్వశ్చనీర్ సర్వే లాగా అనమాట. ఆ క్వశ్చనీర్కి అన్ని ఆన్సర్స్ చెప్పాలి. దాని ద్వారా మనకి ఏంటంటే వాళ్ళు అనలైజ్ చేస్తారు, ఓకే ఈ జాబ్కి ఇలాంటి రోల్స్ అనేవి ఉంటాయి, ఇలాంటి స్కిల్స్ అనేవి ఉంటాయని వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. అది వర్క్ ప్రొఫైలింగ్ సిస్టమ్, అంటే ఒక వర్క్ యొక్క ప్రొఫైల్ అనేది తెలుసుకుంటారు. ఓకేనా, అందుకే దీన్ని WPS మోడల్ అంటారు. నెక్స్ట్ ది మొసైక్ మోడల్. మొసైక్ మోడల్ ఈజ్ ఎ క్వశ్చనీర్ టెక్నిక్ ఆఫ్ జాబ్ అనాలిసిస్. ది మొసైక్ అనే దానికి అబ్రివేషన్ ఏమీ లేదండి. ఓకేనా, ఈ మొసైక్ మోడల్ అనేది ఎందుకు యూస్ చేశారనేది చూడండి. Mosaic model is a questionnaire technique of job analysis used to collect the data. The term mosaic suggests the idea of piecing together different elements. అసలు మొసైక్ అనే వర్డ్కి అర్థం, అది గ్రీక్ వర్డ్, దీనికి అర్థం ఏంటంటే టుగెదరింగ్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, అంటే ఒక రకరకాల ఎలిమెంట్స్ని జాయిన్ చేయటమే మొసైక్. అంటే ఇక్కడ రకరకాల ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఏంటి, టాస్క్, స్కిల్స్, అలాగే ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ కూడా టుగెదర్ కలిస్తేనే కదా ఒక జాబ్ అవుతుంది, ఒక జాబ్కి సూటబుల్ అవుతాడా లేదా అని తెలుస్తుంది. అందుకని దీని పేరు కూడా మొసైక్ మోడల్ అని పెట్టారు. ఇక్కడ మనకి ఇలాంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇక్కడ ఏమేమి చూస్తారు అంటే సచ్ యాజ్ టాస్క్, స్కిల్స్, కాంటెక్చువల్ ఫ్యాక్టర్స్, ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అవుట్కమ్స్. అండ్ ఎలాంటి టాస్క్స్ ఉంటాయి ఆ జాబ్లో, ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, అలాగే కాంటెక్చువల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలాగే చివరికి మనకి కావాల్సిన అవుట్కమ్ ఏంటి. ఇవన్నీ ఎందుకు అంటే టు క్రియేట్ ఏ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ జాబ్ రోల్. ఆ జాబ్కి సంబంధించిన రోల్ని వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తారన్నమాట. అప్పుడే వాళ్ళు ఒక ప్రొఫైల్ అనేది క్రియేట్ చేస్తారు. దిస్ ఇంక్లూడ్స్ బోత్ టెక్నికల్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ సచ్ యాజ్ కమ్యూనికేషన్, టీమ్ వర్క్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇందులో ఏమేమి స్కిల్స్ కూడా చూస్తారంటే టెక్నికల్ స్కిల్స్ చూస్తారు, అలాగే సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, అదే కంప్యూటర్, అలాగే టీమ్ వర్క్, టీమ్తో ఎలాగా బిహేవ్ చేస్తున్నాడు, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే రీజనింగ్, మ్యాథ్స్, ఇవన్నీ అనమాట. అన్ని స్కిల్స్ కూడా వాళ్ళు చూస్తారు. ఇది ఇంకా సర్వే క్వశ్చనీర్ నెక్స్ట్. ఇది అయితే ఇవన్నీ చూడటానికి మొసైక్ మోడల్లో వాళ్ళు ఒక 151 క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. సర్వే క్వశ్చన్ ఫస్ట్ 151 ఏంటి అంటే జాబ్ టాస్క్స్ సంబంధించిన 151 క్వశ్చనీర్ అనేది సర్వే క్వశ్చనీర్ అనేది ఉంటుంది. అదేంటంటే ఇంపార్టెన్స్ ఫర్ ఎఫెక్టివ్ జాబ్ పర్ఫార్మెన్స్. ఒక జాబ్ అనేది పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేయడానికి ఏమేం టాస్క్ అనేది అవసరం అనేది 151 సర్వే క్వశ్చన్. ఈ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్స్ ఇస్తున్నాడు ఉంటాయన్నమాట. అలాగే 22 ఈ మొసైక్ మోడల్లో ఇవన్నీ చెప్పారు. 22 కాంపిటెన్సీస్ రేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ నీడెడ్ ప్రొఫిషియన్సీ అట్ ఎంట్రీ. అంటే ఒక ప్రొఫిషియన్సీ అంటే ఒక ప్రొఫెషనల్గా తనకి ఉండాల్సిన నీడ్స్ ఏంటి, కావాల్సిన స్కిల్స్ ఏంటి, అలాగే ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ జాబ్ యొక్క రోల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేవి ఇంకో 22 ఉంటాయన్నమాట. అంటే కాంపిటెన్స్ అంటే ఇంపార్టెన్స్ అండ్ నీడ్స్ మీదేమో 22, జాబ్ టాస్క్ మీద ఏమో 151 ఉంటాయి. ఇవి సర్వే క్వశ్చనీర్స్. చాలామంది చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది కదా. సో దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమేమి మీకు టాపిక్స్ ఇంకా కావాలి అనేది నాకు కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్స్ పెట్టడానికి ఉంటుంది. ఓకేనా, మీకు ఎవరికైతే ఏదైనా టాపిక్ అనేది కావాలి, లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, ఈ బిట్స్ కావాలి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు ఇవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో దయచేసి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు నచ్చిందా ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అప్పుడు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సరేనా. కామన్ మెట్రిక్ క్వశ్చనీర్ మోడల్. ఈ కామన్ మెట్రిక్ క్వశ్చనీర్ మోడల్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెక్నిక్ ఆఫ్ జాబ్ అనాలిసిస్ దట్ వాస్ డెవలప్డ్ బై హార్వే యాజ్ ఎ వర్క్ ఓరియంటెడ్ జాబ్ అనాలిసిస్. ఇందులో ఏంటి అంటే ఈ జాబ్ అనాలిసిస్ అనేది ఇది కూడా ఒక టెక్నికే జాబ్ అనాలిసిస్లో. ఈ మోడల్ CMQ మోడల్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే హార్వే అనే ఆయన. ఇది కూడా గుర్తుంచుకోండి. దీంట్లో ఏంటి అంటే ఇట్ ఇంక్లూడ్స్
కొన్ని క్వశ్చన్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే అసలు జాబ్ ఐడెంటిఫికేషన్ అంటే ఈ జాబ్ ఏంటి, ఈ జాబ్ పర్పస్ ఏంటి, అలాగే దాని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, స్కిల్స్ ఏంటి, కాంపిటెన్సీస్ ఏంటి, వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఏంటి, అలాగే పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ ఏంటి, అలాగే జాబ్ కంటెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తారనమాట. ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చనీర్స్ ద్వారా ఉండేది. ఈ మెయిన్గా మీరు ఈ కన్ఫ్యూజ్ అవ్వకండి. సిఎంక్యూ మోడల్లో ఏంటంటే మనం ఈ క్వశ్చనీర్ నెంబర్స్ ఉన్నాయా, ఆ నెంబర్స్ గుర్తుంచుకోండి. అలాగే అసలు సిఎంక్యూ మోడల్ ఏంటో నేను కొంచెం చెప్తున్నాను కదా, అది గుర్తుంచుకోండి చాలు. ఈజీగా మీరు రాసేస్తారు ఎగ్జామ్లో. అబ్రివేషన్ ఒకటి గుర్తుంచుకోండి, ఓకేనా. సిఎంక్యూ అంటే ఏంటి అంటే కామన్ మెట్రిక్ క్వశ్చనీర్ మోడల్. అలాగే దీంట్లో ఎన్ని సర్వే క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే ఒక కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, జాబ్ ఐడెంటిఫికేషన్, జాబ్ పర్పస్, కీ రెస్పాన్సిబిలిటీ, అలా 5-6 క్వశ్చన్ పాయింట్స్లో చెప్పేశాను కదా, ఆ పాయింట్స్ అవి గుర్తుంచుకుంటే చాలు. సర్వే క్వశ్చన్స్ అనేవి ఏమేమి ఇస్తారంటే 41 ఏమో జనరల్ క్వశ్చన్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ సెక్షన్ అంటే అతని యొక్క బ్యాక్గ్రౌండ్, అసలు ఏంటి, అతని క్వాలిఫికేషన్ ఏంటి, అతని యొక్క ఎక్కడి నుంచి వచ్చాడు, అతని లొకేషన్ ఏంటి, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఇది 62 క్వశ్చన్స్ ఏమో కాంటాక్ట్ విత్ ద పీపుల్, అతను పీపుల్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 80 ఐటమ్స్ ఏమో డెసిషన్ మేకింగ్కి సంబంధించిన ఉంటాయి. నెక్స్ట్ 53 క్వశ్చన్స్ ఏమో ఫిజికల్ అండ్ మెకానికల్ యాక్టివిటీస్కి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ 47 క్వశ్చన్స్ ఏమో వర్క్ని ఎలా సెట్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం కలిపి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే 283 క్వశ్చన్స్, ఓకేనా. 283 క్వశ్చన్స్, 41, 62, 80, 53, 47 ఇవన్నీ గుర్తుంచుకోండి. ఏం లేదు, సిఏక్యూ మోడల్ అంటే 41, 62, 80, 53, 47 అని నెంబర్స్ గుర్తుంచుకోండి. అలాగే అసలు ఏంటి దీని గురించి, ఇదేంటి, ఇది ఒక క్వశ్చనీర్ మోడల్లో ఒక మోడల్. దీంట్లో ఏమేమి చూస్తారా ఈ క్వశ్చన్స్ ద్వారా అంటే కాంటాక్ట్ విత్ పీపుల్ ఎలా కాంటాక్ట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ సెక్షన్ ఏంటి, 41 అంటే బ్యాక్గ్రౌండ్ సెక్షన్, 62 అంటే కాంటాక్ట్ విత్ పీపుల్, 80 అంటే డెసిషన్ మేకింగ్, అలా గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ జాబ్ అనాలిసిస్ సిస్టమ్, ఇది కూడా ఒక క్వశ్చనీర్ మోడలే. ఇదినే ఎఫ్జేఎస్ మోడల్ అన్నాడు. ఈ మోడల్ని అస్తమానం యూజీసీ నెట్లో 2023లో అడిగాడు, 24లో అడిగాడు. FJS model is a technique of job analysis that describes jobs from the point of view of necessary capacities. అంటే క్యాపబిలిటీస్, ఏమేం క్యాపబిలిటీస్ ఉన్నాయి అనేవి క్వశ్చనీర్ ద్వారా తెలుసుకుంటారు. ఎటువంటి క్వశ్చన్స్ అంటే 52 క్వశ్చన్స్. ఇది ఇక్కడ ఓన్లీ 52 ఒక్కటే ఉన్నాయి. సో ఫ్లిష్మెన్ అనగానే మనం ఏం గుర్తుంచుకోవాలంటే 52 క్వశ్చన్స్, ఓకేనా. 52 క్వశ్చన్స్ దేనికి సంబంధించింది ఇది కూడా గుర్తుంచుకోండి. కాగ్నేటివ్, ఫిజికల్, సైకోమోటర్ అండ్ సెన్సారీ ఎబిలిటీ, ఓకే. సెన్సరీ ఎబిలిటీ, కాగ్నేటివ్ క్వశ్చన్స్, అలాగే ఫిజికల్, అలాగే సైకోమోటర్ అంటే మనకి మెంటల్ ఎబిలిటీస్, అలాగే ఫిజికల్ ఎబిలిటీస్, అలాగే కాగ్నేటివ్ అంటే ఏంటంటే కమ్యూనికేషన్, టెక్నికల్, ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే సెన్సరీ ఎబిలిటీ అంటే లాజికల్ అండ్ రీజనింగ్, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా 52 క్వశ్చన్ ఇయర్ అనమాట. దీని ద్వారా అందుకని కెపాసిటీస్ అన్నారు, క్యాపబిలిటీస్ అన్నీ తెలుసుకుంటారనమాట. ఒక పర్సన్ యొక్క క్యాపబిలిటీస్, ఒక జాబ్కి సంబంధించి ఎలాంటి కెపబిలిటీస్ అనేవి ఉండాలనేవి ఇవన్నిటి ద్వారా తెలుసుకుంటారు, ఓకేనా. ఇక్కడితో మనకి జాబ్ అనాలిసిస్ అండ్ ఇట్స్ మెథడ్స్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం జాబ్ ఎవాల్యుయేషన్ గురించి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.